బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, హీరోలపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ మధ్య ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు చేసి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సెలబ్రిటీలతో పాటు రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ యువత పాలిట పెనుభూతంగా మారింది. ఈజీ మనీ ఆశతో బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని చూసి యువత ఈ యాప్స్ వాడుతున్నారనే అభియోగంతో సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో భాగంగా యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదర్లను విచారించారు పంజాగుట్ట పోలీసులు. ఇక బడా హీరోలు విజయ్ దేవరకొండ, బాలకృష్ణలపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని కేసులు నమోదయ్యాయి. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రపంచ యాత్రికుడు అన్వేషణ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తెలుగు ఆర్టిస్టులు, యాంకర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లపై వీడియోలు చేశాడు. కేవలం డబ్బులకు ఆశపడి ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసి కోర్టు సంపాదించారని అన్వేష్ విమర్శించాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, ఆధారాలు కూడా ఉన్నాయంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఓ అడుగు ముందుకేసి తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు మరికొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. మెట్రో రైల్పై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 300 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపిస్తూ వీడియో చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్వేష్ అసత్య ప్రచారం చేస్తున్నాడని కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇంతకాలం చేసిన వీడియోలకు ప్రజల మద్దతు బాగానే ఉన్నా ఇప్పుడు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను టార్గెట్ చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేష్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.